ఇక ఆరో విషయం ఏమిటంటే స్త్రీల వస్త్రాలు పురుషులు ధరించకూడదు, పురుషుల వస్త్రాలు స్త్రీలు ధరించకూడదు. ఈ 6 కండిషన్, ఈ 6 షరతులు వస్త్ర అలంకరణకు సంబంధించి తెలియచేయడం జరిగింది. సోదరులారా, మహాశయులారా, ఈరోజు మన సమాజంలోని సరైన గ్రంథాల పరిజ్ఞానం లేని కారణంగా ఈరోజు ఎలాంటి వ్యవస్థను మనం చూస్తున్నామో చూడండి. ఈరోజు ఒక పురుషుని యొక్క ఉన్నతమైనటువంటి కాస్ట్లీ డ్రెస్ ఏంటి? ఈరోజు ఒక హుందాతనంగా ఒక పురుషుడు వేసుకునేటటువంటి వస్త్రాలు ఏంటంటే సూట్ అనమాట. ఒక వ్యక్తి సూట్ ధరిస్తే అది ఉన్నతంగా భావించబడుతుంది. కానీ స్త్రీల యొక్క వస్త్రాలంకరణ ఏంటి? ఒక స్త్రీపై, ఒక సోదరిమణిపై, ఒక యువతిపై ఎంత పలచటి, ఎంత తక్కువ వస్త్రాలు ఉంటే అంత గౌరవంగా పరిగణించబడుతున్నారు ఈరోజు సమాజంలో. అంటే ఒక జానెడు మిడ్డి వేసుకుంటే వారు గొప్పవాళ్ళు అయిపోయారనమాట. మరి ఈ పరదాకు సంబంధించి హైందవ మత గ్రంథాలలో ఉన్నటువంటి విషయం ఏమిటి? ఋగ్వేదం 8వ మండలం 33వ సూక్తం 19వ మంత్రంలో, ఓ స్త్రీ, బ్రహ్మ నిన్ను ఉన్నతమైన ఉత్తమమైన వనితగా సృష్టించాడు, కాబట్టి నీ చూపులు పైకి కాదు క్రిందికి దించుకొనుము, నీ కాళ్ళను దగ్గరగా కలిపి ఉంచుము, నాభి భాగము కనిపించకుండా వస్త్రాధారణ చేయుము అని హిందూ మత గ్రంథాల్లో ఈ ఆదేశం మనకు కనబడుతుంది. అలాగే ఋగ్వేదం 10వ మండలం 85వ సూక్తం 30వ మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే, పురుషుల వస్త్రాలు స్త్రీలు ధరించకూడదు, స్త్రీల వస్త్రాలు పురుషులు ధరించకూడదని చాలా స్పష్టంగా మనకు హైందవ మత గ్రంథాల్లో ఈ ఆదేశం కనబడుతుంది. అలాగే మహావీర చరిత్రలోని 2వ సంపుటం పేజ్ నెంబర్ 71 మనం పరిశీలించినట్లయితే, శ్రీరాముల వారు సీత వారు ఉన్నటువంటి సమయంలో పరశురాముల వారు ప్రవేశించారు. పరశురాముల వారిని చూడగానే శ్రీరాముల వారు సీత వారితో అంటున్నారు, ఓ సీత, ఈ పరశురాముడు మన పెద్దల్లో ఒకడు కాబట్టి నీవు మేలిముసుగు ధరించి ఉండు, నీ చూపులు పైకి కాదు నీ చూపులు క్రిందికి దించుము, మరియు మేలిముసుగు ధరించి ఉండుము అని శ్రీరాముల వారు, ఆ మహనీయుడు సీత వారికి ఆ సందేశాన్ని తెలియజేస్తున్నాడు. ఈ పరదా ఆదేశం మనకి ఇక్కడ కూడా కనబడుతుంది. ఇప్పటికి కూడా ఉత్తర భారతదేశంలో ఎంతో మంది హిందూ సోదరిమణులు తమ దుప్పట్లను ముఖాలపై కప్పుకోవడం, తలపై కప్పుకోవడం ఇప్పటికి కూడా మనం చూస్తుంటాం. సోదరులారా, సోదరిమల్లారా, ఈ విషయాన్ని ఒక్కసారి మనము గుర్తించాలి. అలాగే చివరి విషయం ఏంటంటే బహుభార్యత్వం. చాలా వరకు సోదరులు ఇస్లాములో పురుషులకు 4 వరకు వివాహం చేసుకునేటటువంటి అనుమతి ఉంది అని ప్రచారం జరుగుతుంది. ఖురాన్లోని సూర నిసా 4:3లో బహుభార్యత్వం కలగడానికి అనుమతి మాత్రమే ఉంది. ఇది ఇస్లాంలో ఆజ్ఞ కాదు. భార్యల మధ్య న్యాయం చేయలేమనే భయం మీకుంటే ఒకే భార్య మీకు ఉత్తమం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టికర్త అనుమతి ఇచ్చాడు. కానీ చెప్పే విషయం ఏంటంటే, భార్యల మధ్య న్యాయం చేయలేము అనేటటువంటి భయము మీకు ఉంటే ఒకే భార్య మీకోసం ఉత్తమం అని చెప్పినటువంటి ఏకైక గ్రంథం కేవలం ఇస్లాం మాత్రమే. ఈరోజు ముస్లిం సమాజంలో ఈ బహుభార్యత్వాన్ని కలిగిన వారు 1% కూడా లేరు, 1% కూడా లేరు. కానీ ఎంతోమంది ఈ విషయాన్ని తీసుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. కొన్ని బుక్స్ కూడా రాయడం జరుగుతుంది. అయితే సోదరులారా, ఇస్లాం విశ్వజనీనమైనటువంటి ధర్మము కాబట్టి ఈ అనుమతి ఎందుకు ఇవ్వబడింది? ఈ అనుమతితో పాటు కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే 2 భార్యను కలిగి ఉండి వారికి న్యాయం చేయని పక్షంలో చనిపోతే అతడు రేపు తీర్పు దినం రోజు సగ దేహంతో లేస్తాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక భార్య మీకు ఉత్తమం అని ఇస్లాం ధర్మతల ఖచ్చితంగా ఖురాన్ మనకు తెలియజేస్తుంది. అయితే ఇస్లాం విశ్వజనీన ధర్మం కాబట్టి ఈ అనుమతి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనం ఒకసారి పరిశోధన చేసినట్లయితే స్త్రీలు మరియు పురుషుల్లో మనం చూసినప్పుడు స్త్రీల నిష్పత్తి ఎక్కువగా ఉంది అనమాట. అంటే 7 పురుషులు ఉంటే 10 మంది స్త్రీలు ఉన్నారు. మన భారతదేశంలో దీనికి వ్యతిరేకంగా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ స్కానింగ్ చేసి ఆడ శిశువు అని తెలియగానే వెంటనే అబార్షన్ చేసేటువంటి దుస్థితి ఇక్కడ ఉంది. కానీ ప్రపంచ దేశాల్లో మనం చూసినప్పుడు ఎక్కువగా పురుషులతో పోల్చుకున్నప్పుడు స్త్రీల నిష్పత్తి ఎక్కువగా ఉంది. ఇది వేరే విషయం. అయితే సోదరులారా, సోదర మహాశయులారా, హిందూ మతం బహుభార్యత్వానికి సంబంధించి చెప్పేటటువంటి విషయము ఏమిటంటే, ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే అనేక ఆధారాలు మనకు కనబడతాయి. విష్ణు స్మృతిలోని 2వ అధ్యాయం 1వ మంత్రంలో బ్రాహ్మణుడు 4 భార్యలను కలిగి ఉండవచ్చు అని ఆదేశం ఉంది. అంటే ఒక బ్రాహ్మణుడు 4 భార్యలను కలిగి ఉండవచ్చు అని విష్ణు స్మృతి 2వ అధ్యాయం 1వ మంత్రంలో మనకు తెలియచేయడం జరిగింది. అలాగే మనుధర్మశాస్త్రం 5వ అధ్యాయం 155వ మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే, ఒక వ్యక్తి యజ్ఞం చేసే సందర్భంలో ఒక పురుషుడు ఒక భార్య కాకున్నా మరో భార్య ద్వారా యజ్ఞం చేయించవచ్చు, కానీ ఒక స్త్రీ 2 భర్తలను కలిగి ఉండకూడదని చెప్పడం జరిగింది. మనుధర్మశాస్త్రంలోని
9వ అధ్యాయం 83వ మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే మను ధర్మశాస్త్రం చెప్పే విషయం ఏంటంటే, ఏ పురుషుడైతే మరో వివాహం చేసుకున్న తర్వాత మొదటి భార్య అలిగినట్లయితే, మొదటి భార్య కోపంతో ఉంటే ఆమెని తాళ్లతో బంధించి పుట్టింటికి పంపించి వేయాలి అని హిందూ మతంలో ఉంది. ఇస్లాంలో మాత్రం ఇలా లేదు. సోదరులారా, ఈ విధంగా అనుమతి మనకు కనబడుతుంది. అలాగే మీరు మహాభారతాన్ని పరిశీలించినట్లయితే శ్రీకృష్ణ వారికి ఎంతమంది భార్యలు ఉన్నారు? 16,108 మంది భార్యలు శ్రీకృష్ణ వారికి ఉన్నారు. 8 మంది పట్టపు రాణులు ఉన్నారు. ఎంతోమంది గోపికలు ఉన్నారు. అలాగే మరి శ్రీరాముల వారి తండ్రి అయినటువంటి దశరథ మహారాజు వారి జీవితాన్ని చూసినట్లయితే ఆయనకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈ 3 దశరథ మహారాజు భార్యలోని మనకు చాలా స్పష్టంగా చాలామంది సోదరులకు తెలిసిన విషయమే. అలాగే మహాభారతంలోని ప్రధాన పాత్రధారుల్లో ఒకరైనటువంటి పాండవుల తండ్రి పాండురాజుకి కుంతి మాద్రి అనే 2 భార్యలు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. హిందూ మతములో ఎక్కడ కూడా బహుభార్య అని వ్యతిరేకము కాదు. కానీ హిందూ చట్టములో మొట్టమొదటిగా 1954లో హిందూ మ్యారేజ్ స్పెషల్ యాక్ట్లో ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది. హిందూ అనబడేవాడు ఒకే వివాహం చేసుకోవాలని. కానీ హిందూ మత గ్రంథాల్లో ఎక్కడ కూడా మనకు కనబడదు. అయితే ఈయన ఈ అంశాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? మమ్మల్ని అందరినీ బహుభార్యత్వం చేసుకోమంటున్నాడా, రెండో పెళ్లి చేసుకోమంటున్నా అంటే ఈ నా ఉద్దేశం కాదు సోదరులారా. ఖురాన్ అంటుంది ఒకే భార్య కలిగి ఉండడం మీకు ఉత్తమం. కానీ ఇదే విషయం హిందూ మత గ్రంథాల్లో కూడా మనకు ఆధారాలు లభిస్తున్నాయని నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక ధర్మశాస్త్రపరమైనటువంటి శిక్షా స్మృతులు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. నా అంశంలోని 2వ భాగమైనటువంటి హిందూ మతం మరియు ఇస్లాంలో విశ్వాసపరమైన సమాంతర విషయాలు. అయితే సోదరులారా, మొట్టమొదటిగా తౌహీద్, ఆఖిరత్ మరియు రిసాలత్, దేవుని ఏకత్వం, పరలోక భావన మరియు ప్రవక్తల అవగాహన. ఈ 3 విషయాలు హిందూ మతం మరియు ఇస్లాంలో ఇన్షాల్లా నేను తెలియజేస్తాను. మొట్టమొదటిగా ఈరోజు మీరు వేరు మేము వేరు అనే భావన ఎందుకు ఏర్పడిందంటే, మీ దేవుడు వేరండి మా దేవుడు వేరండి అని మనము అనుకుంటున్నాము కాబట్టి ఈ భావన మనకు ఏర్పడింది. వాస్తవంగా హిందూ ముస్లింల దేవుడు వేరువేరా లేక ఒక్కడేనా అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, మనం ఖురాను గ్రంథంలోని సూరా అల్ హష్ సూరా నంబర్ 59 ఆయత 22లో హువల్లాహుల్లదీ లా ఇలాహ ఇల్లాహు ఆలిముల్ గైబి వ షహాదతి హువ రహమానుర్ రహీం, ఆయనే అల్లాహ్, ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవడు లేడు, దృశ్య అదృశ్య విషయాలన్నీ ఎరిగినవాడు ఆయనే, కరుణామయుడు మరియు కృపాకరుడు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లోని సూరా నహల్ సూరా నంబర్ 16 ఆయత 51లో వఖాల అల్లాహు లా తత్తఖిజు ఇలాహైన్ ఇస్నైన్ ఇన్నమా హువ ఇలాహు వాహిద్, 2 దేవుళ్ళు అని అనకండి, వాస్తవానికి దైవం మాత్రం ఒక్కడే ఉన్నాడు. ఖురాన్లో సూరా నిసా సూరా నంబర్ 4 ఆయత 171లో వలా తఖూలు సలాస ఇంతహు ఖైరల్లకుం ఇన్నమా అల్లాహు ఇలాహు వాహిద్, దేవుడు 3 అని అనకండి, ఇలా అనటం మానివేయండి, వాస్తవానికి దైవం ఒక్కడే ఉన్నాడు. ఖురాన్లో సూరే అల్ ఇఖ్లాస్ సూరా నంబర్ 112 ఆయత 1లో ఖుల్ హువ అల్లాహు అహద్, చెప్పండి అల్లాహ్ ఆయన ఒక్కడు మరియు అద్వితీయుడు, దైవం ఒక్కడే ఉన్నాడు అని స్పష్టంగా మనకు ఖురాన్ తెలియజేస్తుంది. ఇదే విషయాన్ని హైందవ మత గ్రంథాలు వేదాలను కాస్త మనం పరిశీలించినట్లయితే ఋగ్వేదం 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రంలో య ఏక ఇత్తముస్తుహి, ఒక్కడు సాటి సమానం లేని ఆ దైవాన్ని మీరు ఆరాధించండి. ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రంలో మా చిరణ్య ద్విశంసత సఖాయో మా విశంసత, ఓ మిత్రులారా ఆ ఏకైక దైవాన్ని ఆరాధించండి, అప్పుడు మిమ్ములను ఏ బాధ బాధించదు. ఆ ఒక్క దైవం ఏ విధంగా ఒక్కడుగా మనం భావించాలి అంటే, అధర్వణ వేదం 13వ కాండం 4వ సూక్తం 16 నుండి 21 మంత్రాలని కాస్త మనం పరిశీలించినట్లయితే దేవుణ్ణి ఒక్కడుగా మనం ఎలా గుర్తించాలి అనే విషయం చెప్పడం జరిగింది. నా ద్వితీయోన తృతీయోన చతుర్థోన ప్యుచ్యతే, పంచమోన షష్ఠః సప్తమోన ప్యుచ్యతే, నాష్టమోన నవమో దశమోన ప్యుచ్యతే, తమిదం నిగతం సహః స ఏష ఏక ఏక ఏవ, ఆయన ఒక్కడు ఒకే ఒక్కడు, 2 3 4 5 6 7 8 9 10 ఎంత మాత్రము కాదు, ఆయన ఒక్కడు ఒకే ఒక్కడు, ఏకైకుడై సాటి సమానము లేనివాడై తనకు తానై అద్వితీయుడై ఉన్నాడు. ఆయన ఒకే ఒక దైవం అని హిందూ మత గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. అయితే సోదరులారా, ముఖ్యంగా ఈరోజు గ్రంథాల సరైనటువంటి పరిజ్ఞానము లేని కారణంగా మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అనేటటువంటి ఒక భావన ఏర్పడింది. మొట్టమొదటిగా మనం తెలుసుకున్నాం, సృష్టికర్త అన్నటువంటి దైవం మనందరి దైవం ఒక్కడే అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఈ పరిజ్ఞానము లేని కారణంగా మా ఇంటి దేవుడు, మా పొలిమేర దేవుడు, గ్రామానికో దేవుడు, మండలానికో దేవుడు, జిల్లాకో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, దేశానికో దేవుడు, మనిషికో దేవుడు, మతానికో దేవుడు, ఇంట్లో 4 ఉంటే 4కి 4 రకాల వేరు దేవుళ్ళు. దీని పర్యవసానంగా రాష్ట్ర జనాభా కంటే కూడా దేవుళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగిపోయింది సోదరులారా. ఇంకా దేవుడు ఒక్కడు అని అనేక ఆధారాలు ఉన్నాయి.
ఋగ్వేదం 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రం, ఋగ్వేదం 7వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 17వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 25వ సూక్తం 16వ మంత్రం, ఋగ్వేదం 9వ మండలం 63వ సూక్తం 5వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 114 సూక్తం 5వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 164 సూక్తం 46వ మంత్రం, యజుర్వేదం 17వ అధ్యాయం 19వ మంత్రం, యజుర్వేదం 17వ అధ్యాయం 27వ మంత్రం, అధర్వణ వేదం 2వ కాండం 2వ సూక్తం 1వ మంత్రం, 2వ కాండం 2వ సూక్తం 2వ మంత్రం, 13వ కాండం 4వ సూక్తం 16వ మంత్రం, 13వ కాండం 4వ సూక్తం 17వ మంత్రం, 13వ కాండం 4వ సూక్తం 19వ మంత్రం, 13వ కాండం 4వ సూక్తం 21 మంత్రాల్లో దేవుడు ఒక్కడు అద్వితీయుడు అని అనేక ఆధారాలు మనకు కనబడుతున్నాయి. అలాగే సోదర మహాశివులారా, చాందోక్య ఉపనిషత్ 6వ మండలం 2 సూక్తం 1వ మంత్రంలో ఏకమేవ ద్వితీయం, ఆయన ఒక్కడు, ఆయన అద్వితీయుడు. నారాయణ ఉపనిషత్ 4వ మంత్రాన్ని మనం పరిశీలిస్తే ఏకో వై నారాయణ ఆసి న బ్రహ్మ న విష్ణు న ఈశా న పృథ్వీ న ద్వావా న నక్షత్రాని న సూర్య ఏకో వై నారాయణ ఆసి. ఈ సృష్టికి పూర్వం ఆ భగవంతుడు ఒక్కడే ఉండెను. నా బ్రహ్మ లేడు, నా విష్ణువు లేడు, నా ఈశా శివుడు లేడు, నా పృథ్వీ భూమి లేదు, నా ద్వావా ఆకాశం లేదు, నా నక్షత్రాలు లేవు, నా సూర్యుడు కూడా లేడు, ఆ ఏకైక దైవం మాత్రమే ఉన్నాడని హైందవ మత గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. మరి ఆ ఒక్క దైవాన్ని మనం ఎలా గుర్తించాలి అంటే అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరా ఇఖ్లాస్ సూరా నంబర్ 112 ఆయత నంబర్ 3లో లం యలిద్ వలం యూలద్, ఆయనకు సంతానము లేదు, ఆయన కూడా ఎవరికి జన్మించలేదు. అలాగే ఖురాన్లోని సూరా అల్ అనామ్ సూరా నంబర్ 6 ఆయత నంబర్ 14లో కుల్ అగైరల్లాహి అత్తఖిజు వలియం ఫాతిరిస్ సమావాతి వల్ అరది వహువ యుతీము వలా యుతఅం. ఓ ప్రవక్త, ఇలా ప్రకటించు, భూమి ఆకాశాల సృష్టికర్త అయినటువంటి దైవం తినిపించేవాడే కానీ తినేవాడు దైవం కాదు. ఖురాన్లో సూరా అజ్-జారియాత్ సూరా నంబర్ 51 ఆయత నంబర్ 58లో ఇన్నల్లాహ హువ రజ్జాఖు జుల్ ఖువ్వతిల్ మతీన్, అల్లాహ్ ఆయన స్వయంగా ఉపాధి ప్రదాత కానీ ఉపాధి గ్రహీత కాదు, తినిపించేవాడే కానీ తినేవాడు కాదు. అంతిమ దైవ గ్రంథం అయినటువంటి దివ్య ఖురానులోని సూరా ఫుర్ఖాన్ సూరా నంబర్ 25 ఆయత నంబర్ 58లో వతవక్కల్ అలల్ హయ్యిల్ లదీ లా యమూతు వసబ్బిహ్ బిహమ్ది. ఓ ప్రవక్త, సజీవుడు, ఎన్నడూ మరణించనివాడు, లా యమూతు, ఆయనకు మరణం లేదు, ఆ దైవంపై నువ్వు విశ్వాసం కలిగి ఉండు. ఖురాన్లోని సూరా అల్ అనామ్ సూరా నంబర్ 6 ఆయత 101లో అన్నా యకూను లహు వలదుం వలన్ తకుల్ లహు స్వాహిబా. ఆ దైవానికి ఒక జీవిత సహచరు లేనప్పుడు, ఆ దైవానికి ఒక భార్య అంటూ లేనప్పుడు సంతానం ఎలా ఉంటుంది అని దైవం ప్రశ్నిస్తున్నాడు. ఖురాన్లో 42వ అధ్యాయం 11వ వచనంలో లైస కమిస్లీ షైఉన్, ఆ దైవాన్ని పోలిన ప్రతిమ ప్రతిరూపాలు ఏవీ కూడా లేవు. ఖురాన్లో సూరా అన్-నహల్ సూరా 16 ఆయత 74లో ఫలా తద్రిబు లిల్లాహిల్ అంఫాల్, ఆ దైవానికి మీరు ఉదాహరణలు కల్పించకండి అని ఖురాన్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి హిందూ మత గ్రంథాల వెలుగులో ఆ దైవాన్ని మనం ఎలా గుర్తించాలి అంటే అష్టోత్తర శతనామవళి ప్రణవ స్తోత్రం ఈ విధంగా అంటుంది. ఓం జన్మప్రద జన్మరహిత, ఓం శుద్ధ బ్రహ్మ పరాత్పర, ఓం ప్రళయానంతర సుస్థితాహ. ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు, ఆయన అత్యంత పరిశుద్ధుడు, ప్రళయం తర్వాత కూడా మిగిలి ఉండేవాడు ఆయనే. ముద్గల ఉపనిషత్ 7వ మంత్రంలో తద్ బ్రహ్మ తాపత్రయతీతం, ఆ బ్రహ్మ సుఖ దుఃఖాలకు బాధలకు అతీతుడు అని చెప్పడం జరిగింది. కఠోపనిషత్ 2వ అధ్యాయం 5వ సూక్తం 8వ మంత్రంలో యయేష సుప్తేషు జాగర్తి కామం పురుషో నిర్విమానః తదేవ శుక్రం తద్బ్రహ్మ. సమస్త ప్రాణులు నిద్రావస్థలో ఉండు సమయమున ఏ దైవమైతే సమస్త మానవాళికి ఆహార పదార్థాలు నిర్మించుచున్నాడో ఆయనే దైవం అని హిందూ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే శ్వేతాశత్రుపనిషత్ 4వ అధ్యాయం 19వ మంత్రం, యజుర్వేదం 32వ అధ్యాయం 3వ మంత్రాన్ని మనం పరిశీలిస్తే నాదస్యా ప్రతిమాస్తి యస్య నామ మహద్యసః. ఆ దైవాన్ని పోలిన ప్రతిమ ప్రతిరూపాలు చిత్రపటాలు ఏవి కూడా లేవు. ప్రకృతిలోని జడ వస్తువుల యందు మీరు ఆ దైవాన్ని ఉపాసించరాదు అని హిందూ మత గ్రంథాలు చాలా స్పష్టంగా ఆ దేవుని గుణగణాలకు సంబంధించి తెలియజేస్తున్నాయి. ఇక రెండో విషయమైనటువంటి హిందూ మతం మరియు ఇస్లాంలో ఆఖిరత్ అంటే మరణానంతర జీవితం. ఖురాను గ్రంథంలోని సూరా ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 185ని కాస్త మనం పరిశీలించినట్టయితే కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, పుట్టిన ప్రతి జీవి ప్రతి ప్రాణి మరణం యొక్క రుచి చవి చూడవలసిందే. ఖురాన్లోని సూరా బఖరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 28ని మనం పరిశీలించినట్లయితే కైఫ తక్ఫురూన బిల్లాహి వ కుంతుం అమ్వాతన్ ఫఅహ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యహ్యకుం సుమ్మ ఇలైహి తుర్జఊన్. మీరు మీ దైవాన్ని ఏ విధంగా తిరస్కరించగలరు? వాస్తవానికి ఆ దైవమే మిమ్మల్ని పుట్టించాడు, ఆ దైవమే మీకు చావునిస్తున్నాడు, ఆ దైవమే మీరు చనిపోయిన తర్వాత మళ్ళీ మీకు ప్రాణం పోసి లేపి నిలబెడతాడు.
ఖురాన్లో సూర అల్ అనామ్ సూర నంబర్ 6 ఆయత నంబర్ 12లో లయజ్మన్నకుమ్ ఇలా యౌమిల్ ఖియామతి లా రైబ ఫీహ్, ప్రళయము రోజు ఆయన మిమ్మల్ని తప్పకుండా సమావేశపరుస్తాడు. ఏ విధంగానైతే మీరు ఏమీ లేనప్పుడు మిమ్మల్ని పుట్టించాడో, ఏ విధంగానైతే మీకు మరణం ఇచ్చాడో, అలాగే దైవం మళ్ళీ మీకు ప్రాణం పోసి లేపి నిలబెడతాడు. ఇది అనుమానానికి ఏమాత్రం ఆస్కారం లేని యథార్థం. ఖురాన్లోని సూర అల్ ముల్క్ సూర నంబర్ 62 ఆయత నంబర్ 2లో అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమల వహువల్ అజీజుల్ గఫూర్. అల్లా మనిషికి చావు బ్రతుకులను ఎందుకు ఇచ్చాడంటే, మంచి చెడు మనిషి ఏమి చేస్తాడో పరీక్షించడానికే మేము మానవునికి చావు బ్రతుకులను ఇచ్చాము. అక్కడ ఒక పరీక్ష ఉంది. సూర అల్ జిల్జాల్ సూర నంబర్ 99 ఆయత నంబర్ 7, 8లో ఫమై యామల్ మిస్కాల దర్రతిన్ ఖైరయ్యరా, ఎవరైతే రవ్వంత మంచి పని చేసినా వారు దానిని అక్కడ చూసుకుంటారు. వమై యఅమల్ మిస్కాల దర్రతిన్ షర్రయ్యరా, ఎవరైతే రవ్వంత చెడు పని చేసినా అతడు కూడా రేపు తీర్పు దినం రోజు ఆ విషయాన్ని చూసుకోవాల్సి ఉంటుందని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. మరణానంతరం మరొక జీవితం ఉంది సోదర మహాశయులారా. ఇదే విషయాన్ని హిందూ మత గ్రంథాలని కాస్త మనం పరిశీలించినట్లయితే భగవద్గీత 2వ అధ్యాయం 27వ మంత్రంలో జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి మనిషి మరణం యొక్క రుచి చవి చూడవలసిందే అని హిందూ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కేవలం చనిపోతామండి అంతే అంటే అది కాదు సోదరులారా. భగవద్గీత గ్రంథం 9వ అధ్యాయం 7వ శ్లోకాన్ని మనం పరిశీలిస్తే సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ అర్జున, సమస్త ప్రాణికోట్లు ఆ ప్రకృతిని చేరి అందు అణిగియుండును. కల్పాదో విసృజామ్యహం, కల్పాది అందు అంటే ఖియామత్ ప్రళయం రోజు మళ్ళీ నేను వీరిని మళ్ళీ పుట్టిస్తాను అని భగవద్గీతలో మనకి ఈ విషయం తెలియచేయడం జరిగింది. భగవద్గీత గ్రంథం 1వ అధ్యాయం 44వ శ్లోకంలో నరకే నియతం వాసో భవతి, నరకము శాశ్వతమైనటువంటిది నరకము. అలాగే భగవద్గీత గ్రంథం 18వ అధ్యాయం 62వ శ్లోకంలో శాంతిం స్థానం ప్రాప్ససి శాశ్వతం, స్వర్గం ఒక శాంతి ప్రదేశం, అది శాశ్వతంగా ఉంటుందని భగవద్గీత మనకు తెలియజేస్తుంది. అలాగే నరకం గురించి ఋగ్వేదం 7వ మండలం 104వ సూక్తం 3వ మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే దుష్కార్యాలు చెడు పనులు చేసే వారిని లోతైన గోతిలోని అంధకారంలో పడవేయండి, వాటిలో ఏ ఒక్కడు ఏనాటికి బయటికి రాకుండా అలాంటి భయంకరమైనటువంటి నరకాగ్ని గుండము అని చెప్పడం జరిగింది. మరి అందులో వేసిన తర్వాత మళ్ళీ దూకి రావడానికి అది సెంట్రల్ జైల్ గోడ కాదు సోదరులారా. ఈరోజు దొంగలు కూడా జైల్లోని గోడలు దూకి వస్తున్నారన్నమాట. అలాంటి గోడ కాదు అది, అది అంధకారమైనటువంటిది, అది చాలా భయంకరమైనటువంటి నరకం అని హిందూ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఋగ్వేదం 9వ మండలం 113వ సూక్తం 7వ మంత్రం, ఋగ్వేదం 9వ మండలం 113వ సూక్తం 9వ మంత్రాన్ని మనం పరిశీలిస్తే స్వర్గములో ఉద్యానవనాలు ఉంటాయి, అక్కడ పాల కాలువలు ఉంటాయి, మనిషి నిత్యం యవ్వనంగా ఉంటాడు, శాంతియుతమైనటువంటి జీవితం అక్కడ ఉంటుందని మనకు ఋగ్వేదం తెలియజేస్తుంది. అలాగే ఋగ్వేదం 10వ మండలం 16 సూక్తం 4వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 16 సూక్తం 5వ మంత్రంలో స్వర్గమైన నరకమైన మరణానంతరం అది శాశ్వతమైనటువంటి జీవితాలు అని హిందూ మత గ్రంథాలు మనకు తెలియచేస్తున్నాయి సోదరులారా. అంటే ఈ జీవితం ఒక పరీక్ష. ఈ జీవితంలో మనం సాఫల్యం పొందితే స్వర్గానికి వెళ్తాము, ఈ జీవితంలో మనం వైఫల్యం చెందితే నరకానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నరకం చాలా భయంకరమైనటువంటి ప్రదేశం అని హిందూ మతం ఇస్లాంలో అనేక ఆధారాలు ఉన్నాయి. ఇక నా ప్రసంగంలోని చివరి విషయమైనటువంటి విశ్వాసపరమైనటువంటి సమాంతర విషయాల్లో చివరి విషయం ప్రవక్తల అవగాహన. అంతిమ దైవ గ్రంథం అయినటువంటి దివ్య ఖురానులోని సూర అర్రాద్ సూర నంబర్ 13 ఆయత నంబర్ 7లో వలి కుల్లి ఖౌమిన్ హాద్, మేము ప్రతి జాతిలో ఒక ప్రవక్తను పంపించాము. అలాగే ఇస్లాం ధర్మంలో ఖురాన్లోని పేరుతో పాటు 25 ప్రవక్తల ప్రస్తావన మనకు ఖురాన్లో ఉంది. అంటే ప్రతి జాతిలో ప్రతి ప్రాంతంలో ప్రవక్తలు వచ్చారు. మిష్కాతుల్ మసాబి 2వ సంపుటం హదీస్ నంబర్ 5737లో ఈ భూమండలంపై మానవాళికి సత్య సందేశాన్ని అందజేయడానికి 1,24,000 మంది దైవ ప్రవక్తలు వచ్చారు. అందులో మొట్టమొదటి ప్రవక్త ఆదాం అలైహిస్సలాం. ఆదాం ప్రస్తావన మహాభవిష్య పురాణం ప్రతిసారి పర్వం 4 మంత్రము 10 నుండి 20లో ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదాహ. ఆదాము హవ్వ ప్రస్తావన హిందూ మత గ్రంథాల్లో కూడా మనకు కనబడుతుంది. ఈ భూమండలంపై మొట్టమొదటి ప్రవక్త ఆదాం. చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఖురాన్లో సూర అల్ అహ్జాబ్ సూర 33 ఆయత 40లో వఖాతమన్ నబీ, ముహమ్మద్ సల్లల్లాహు వారు చిట్ట చివరి దైవ ప్రవక్త.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే పూర్వం ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో వారు ఒక జాతి కోసం, ఒక ప్రాంతం కోసం, ఒక సమూహం కోసము వచ్చారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిట్ట చివరి దైవ ప్రవక్త, ప్రపంచ మానవాళి అందరి కోసం వచ్చాడని ఖురాన్ తెలియజేస్తుంది. ఖురాన్లో సూర అంబియా సూరా నెంబర్ 21 ఆయత నంబర్ 107లో వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను ప్రపంచ మానవాళికి కారుణ్యంగా చేసి పంపాము. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచ మానవాళికి వచ్చినటువంటి ప్రవక్త, చిట్ట చివరి అంతిమ దేవ ప్రవక్త. మరి హిందూ మతములో ప్రవక్తల అవగాహనను మనం చూసినట్లయితే హిందూ మతములో ప్రవక్తలను ఋషీశ్వరులు అంటారు. ఋషి అంటే శ్రవణము కలిగినటువంటి వాడు. అలాగే హిందూ మతములో ప్రవక్తలను అవతార మహాపురుషులు అని కూడా అంటారు అన్నమాట. ఈ భగవద్గీత గ్రంథాన్ని చూసినట్లయితే అవతార పురుషుల గురించి చెప్పడం జరిగింది. ఈ భగవద్గీతలోని 4వ అధ్యాయం 7 మరియు 8 శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. చాలా వరకు సోదరులు ఇది విని ఉంటారు. ఓ అర్జున, ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణించి అధర్మం వెలువడుతుందో అలాగే సాధు సజ్జనులను సంరక్షించుట కొరకు, దుర్మార్గులను వినాశమనర్చుట కొరకు ఒక అవతార పురుషుడు వస్తాడు. కానీ ఇక్కడ సంస్కృతంలో తర్జుమా కప్పిపుచ్చేసి దేవుడు వస్తాడని ఇక్కడ రాశారు. కానీ సంస్కృతంలో దేవుడు వస్తాడని లేదు, దేవుడు ఒక ఆత్మను పంపిస్తాడని ఈ శ్లోకాలలో తెలియజేయడం జరిగింది. హిందూ మత గ్రంథాల్లోని ప్రవక్తలను అవతార్ అంటారు. ఔ అంటే క్రిందికి, త్రు అంటే రావడం. అవతార్ అనేది సంస్కృత 2 శబ్దాలతో వెలువడినటువంటి పదం అన్నమాట. అంటే దైవ సందేశాన్ని మానవాళికి అందజేసేటటువంటి మహనీయులను అవతార మహాపురుషుడు అని తెలియచేస్తారు. కాబట్టి సోదర మహాశివులారా, అవతారం అంటే దేవుడు కాదు, దేవునిలో భాగం కాదు, దేవుని కుమారుడు కాదు, దేవునిలో ఒక అంశ కాదు. అవతారం అంటే దైవ సందేశాన్ని మానవాళికి అందజేసే మహనీయుని జననం అని అర్థం. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కల్కి అవతారాన్ని చెప్పడం జరిగింది. హిందూ సోదరులు 10 అవతారాలను విశ్వసిస్తారు. కల్కి చతేదశ అంటే చివరి అవతారం కల్కి. ఈ కల్కి ఎవరు అంటే పండిత్ వేద్ ప్రకాష్ ఉపాధ్యాయ, ఒక సంస్కృత పండితుడు. కల్కి పురాణం, హిందూ మత గ్రంథాలు, ఖురాన్, ఇతర గ్రంథాలని ఆయన అధ్యయనం చేసి చిట్ట చివరిగా వచ్చినటువంటి అవతారం ఎవరంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప మరెవరు కాదని చాలా ఆధారాలతో, ప్రమాణాలతో నిరూపించడం జరిగింది. కల్కి పురాణం 2వ అధ్యాయం 4వ మంత్రం, కల్కి పురాణం 2వ అధ్యాయం 5వ మంత్రం, కల్కి పురాణం 2వ అధ్యాయం 11వ మంత్రం, కల్కి పురాణం 2వ అధ్యాయం 15 మంత్రాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రస్తావన, మొహమ్మద్ అనేటటువంటి పేరు మనకు హిందూ మత గ్రంథాల్లో కనబడుతుంది. ఇది నా చేతుల్లో ఉన్నటువంటి మహాభవిష్య పురాణం. ప్రతిసరి పర్వ 3 కాండ 3 అధ్యాయం 3 శ్లోకం 5 నుండి 8లో ఏతస్మిన్నంతరేం లేచా ఆచార్యేన సమన్వితాః ముహమ్మదం ఇతి ఖ్యాత శిష్యశాఖ సమన్విత రూపచ్చైవ మహాదేవం మరుస్థల నివాసినం. ఒక మ్లేచ్చుడు, నిరక్షరాసుడైన ఒక బోధకుడు తన శిష్యులతో పాటు వస్తాడు. ఆయన పేరు మొహమ్మద్. ఆయన ఎడారి ప్రాంతానికి చెందినవాడై ఉంటాడు అని మొహమ్మద్ ప్రవక్త వారి గురించి భవిష్యత్వాన్ని మనకు భవిష్య పురాణంలో తెలియచేయడం జరిగింది. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రూపురేఖల గురించి మహాభవిష్య పురాణంలో ప్రతిసరి పర్వ 3 కాండ 3 అధ్యాయం 3 శ్లోకం 25 నుండి 28 మనం పరిశీలించినట్లయితే లింగచ్ఛేది శిఖాహీనః శ్మశ్రుధారి సదూషకః ఉచ్ఛలాపి సర్వభక్షి భవిష్యతి జనో మమ వినా కౌలంచేషవస్తేషాం భక్షామతా మమ ముసలైనైవ సంస్కారః కుశైరివ భవిష్యతి తస్మాన్ ముసలవంతో హి జాతయో ధర్మదూషకా ఇతి పైసాచ ధర్మచ్చ భవిష్యతి మయా కృతః. ఆ ఋషి, ఆ ప్రవక్త గుణగణాలు ఎలా ఉంటాయంటే లింగచ్ఛేది, సుంతి ఒడుగులు చేసుకుని ఉంటారు. శిఖాహీన, తలపై ముడి ఉండదు. శ్మశ్రుధారి సదూషక, గడ్డం పెంచుకుని ఉంటారు. ఉచ్ఛలాపి, గట్టి స్వరముతో ఆలాపన చేస్తారు. సర్వభక్షి, కేవలం శాకాహారమే కాకుండా మాంసాహారం కూడా భుజించేవారై ఉంటారు. భవిష్యతి జనోమమ, భవిష్యత్తులో జరగబోయే విషయాలను ప్రజలకు తెలియచేస్తారు. ముసలైనైవ సంస్కార, అతని సంస్కారం, అతని ధర్మం ముస్లిమై ఉంటుందని చాలా చక్కగా హిందూ మత గ్రంథాల్లో ఈ విషయం తెలియజేయడం జరిగింది. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అహ్మద్ అనే పేరు కూడా
ఖురాన్లోని సూరే సఫ్ సూర నెంబర్ 61 ఆయత నెంబర్ 6లో ప్రవక్త వారి మరో పేరు అహ్మద్. ఈ అహ్మద్ అనేటటువంటి పేరు హిందూ మత గ్రంథాల్లో ఋగ్వేదం 8వ మండలం 6వ సూక్తం 10వ మంత్రం, అలాగే యజుర్వేదం 31వ అధ్యాయము 18వ మంత్రం, అలాగే సామవేదం ప్రత్సర పర్వం 6 మంత్రం 8, అధర్వణ వేదం 20వ కాండం 126 సూక్తం 14 మంత్రాల్లో అహ్మద్ అనే పేరు మనకు కనబడుతుంది. మహాప్రవక్త మొహమ్మద్